అందరికీ ప్రైజ్ లార్డ్. చిన్న ప్రేయర్ చేసుకొని ముందుకు. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, నీ పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి. గడిచిన కాలం అంతా మీ యొక్క కృపలో మమ్మల్ని బలపరిచి బాగుపరిచిన విధానంకై వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. యెహోవా, కీర్తనలు చెప్పబోతున్న నన్ను జ్ఞాపకం చేసుకొని సహాయం దయచేయండి. కృపచేత బలపరచండి తండ్రి. మీ ఆత్మ మాలో ఉంచండి ప్రభా. సహాయం దయచేసి తోడుగా నడిపించండి, కాచి కాపాడండి ప్రభా. వినిచున్న బిడ్డలకు ప్రభా మంచి జ్ఞానాన్ని, హృదయాన్ని దయచేసి తోడుగా నడిపించండి తండ్రి. ప్రభు నీ యొక్క గుణాతిశయాలను ఎత్తిపట్టుకొని ప్రభు మేము నిన్ను ఆరాధించే వారంగా, నీ నామాన్ని మహింపరిచే వారంగా మేము ఉంటకు సహాయం దయచేసి తోడుగా నడిపించి కాచి కాపాడతారని విశ్వసిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో నడుచున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ కీర్తన 91 మనం చూసుకున్నట్లయితే దీని యొక్క ఆథర్ అనానమస్ అంటే కొంతమంది ఏమంటారంటే ఇది మోషే గారు రచించారని చెప్పేసి అంటుంటారు. ఈ యొక్క 91వ కీర్తన ఇది దేని గురించి ఈ యొక్క 91వ కీర్తన ఉంటుందంటే డేంజర్స్ ఇన్ అవర్ లైఫ్. ఈ యొక్క కీర్తన డేంజర్స్ అంటే ప్రమాదాలను గురించినటువంటి కీర్తన మన యొక్క జీవితంలో. అయినప్పటికీ ఎప్పుడైతే మనం దేవునితో నడుస్తామో మనకి ఆ ప్రమాదాలని మనం డిటెక్ట్ చేస్తాము. అండ్ ఆల్సో వాటిని అవాయిడ్ చేయడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు ఎప్పుడు మనం దేవుడితో నడిచినప్పుడు. సో మనం ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి అని మనం చూసుకున్నప్పుడు ఫస్ట్ పాయింట్, ఆయన మనకు ఆశ్రయం ఉన్నాడు కాబట్టి, ఆశ్రయమై ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించే వారిగా మనం ఉండాలి. వర్ష 2 చూసుకున్నట్లయితే, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడే. సో మనం చాలాసార్లు మన జీవితాల్లో మనం ఎటన్నా వెళ్ళినప్పుడు షెల్టర్ విషయంలో కానీ మన ప్రతి విషయంలో మనకి షెల్టర్గా దేవుడు ఉంటూ మనల్ని కాపాడుతున్నాడు కదా. సో మనం ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఏలియా గారిని దేవుడు ఏ విధంగా తనకి షెల్టర్ ప్రొవైడ్ చేసి కాకులతో తనని పోషించాడు మనం చూసుకుంటున్నాం. సో అందుని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. మనకు ఆశ్రయం కలుగజేస్తున్నాడు కాబట్టి మనం దేవుని ఆరాధించేవారుగా మనం ఉండాలి. అదేవిధంగా కాపాడే దేవుడుగా మన దేవుడు ఉంటున్నాడు. సెకండ్ పాయింట్, కాపాడే దేవుడు. సెకండ్ పాయింట్, ఫిజికల్గా దేవుడు ఏ విధంగా మనల్ని కాపాడుతున్నాడు అని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 3 to 7 వర్సెస్ చూసుకున్నట్లయితే ఫిజికల్గా దేవుడు ఎట్లా కాపాడుతున్నాడో మనం ఇక్కడ చూసుకోవచ్చు. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించి, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడము డాలనై ఉన్నాడు. అంటే ప్రొటెక్టర్గా ఉంటున్నాడు, మనకి తోడుగా ఉంటున్నాడు, రక్షణ కలుగజేస్తున్నాడు. ఫిజికల్గా మనం ఏ శ్రమలో ఉన్నప్పటికీ, ఏ ప్రమాదంలో ఉన్నప్పుడు, శత్రువులు వచ్చినప్పటికీ ప్రొటెక్టర్గా ప్రొటెక్టర్గా మనకుంటున్నాడు. అదేవిధంగా రాత్రి వేళ కలుగు భయంకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, అన్ని విషయాల్లో దేవుడు మనకి రక్షణ దయచేస్తున్నాడు, మనం రక్షిస్తూ ఉన్నాడు. అందుని బట్టి మనం దేవుని ఆరాధించే వారిగా మనం ఉండాలి. థర్డ్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే మొరపెట్టగా ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు మన దేవుడు. ఇక్కడ మనం 15th వర్స్ ఒకసారి చూసుకున్నట్లయితే, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. అవును కదండి, మన జీవితంలో మనం ఒక్కోసారి శ్రమలు ఎక్కువైనప్పుడు మనం ప్రార్థన చేస్తూ వస్తూ ఉంటాము. దేవుని అంటే దేవుడు రెస్పాన్స్ కోసం మనం వెయిట్ చేస్తూ ఉంటాము. ఆ టైంలో మనం ప్రార్థన చేసినప్పటికీ దేవుడు మనకి తోడుగా ఉంటాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎస్తేరు జీవితంలో తన యూదురాలైనప్పటికీ తన ప్రజలను కాపాడుకోవడానికి రాజు నుంచి తన ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు సహాయం దయచేస్తారు కదండి. సో మొరపెట్టగా ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు మన దేవుడు. సో అందుని బట్టి మనం దేవుని ఆరాధించే వారికి మనం ఉండాలి. 4th పాయింట్ మనం చూసుకున్నట్లయితే, శ్రమలో తోడై ఉండే దేవుడు. మనకి ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయి కదండి మన జీవితంలో, ఎన్నో శ్రమలు, జాబ్స్ కానీ అన్ని విషయాలు. అయినప్పటికీ దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు, మన శ్రమల్లో కూడా మనకు సమాధానం దయచేస్తున్నాడు. సో అందుని బట్టి మనం దేవుని ఆరాధించే వారిగా ఉండాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏబు జీవితంలో తన కుటుంబాన్ని పోగొట్టుకుంటాడు, తన యొక్క ప్రాపర్టీని పోగొట్టుకుంటాడు. అదేవిధంగా
తన హెల్త్ని పోగొట్టుకుంటాడు, అయినప్పటికీ నీ దేవుని యందు విశ్వాసం ఉంచుతాడు. అండ్ ఆల్సో దేవుడు కూడా తన్ని శ్రమలో తోడై ఉంటాడు, తను కాపాడతాడు. సో శ్రమలో తోడై ఉండే దేవుడు. సో అందుని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించే వారము మనం ఉండాలి. 5th పాయింట్, తృప్తిపరిచే దేవుడు. ఇక్కడ మనం 16th వర్స్లో చూసుకున్నట్లయితే, దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను. అంటే దేవుడు మన యొక్క లైఫ్ స్పాన్తో మనం తృప్తిపరుస్తా అంటున్నాడు. లైఫ్ స్పాన్ ఒకటే కదండి, దేవుడు మన అన్ని విధాలుగా మనల్ని తృప్తిపరుస్తున్నాడు. ఎప్పుడైతే మన జీవితాల్లో మనం అడిగినప్పుడు అకార్డింగ్ టు హీస్ విల్ దేవుడు మనల్ని తృప్తిపరుస్తూ వస్తున్నాడు. సో అందుని బట్టి దేవుడిని ఆరాధించే వారుగా మనం ఉండాలి. సో మళ్ళొకసారి మనం పాయింట్స్ రిమైండ్ చేసుకుంటే, దేవుడు మనకి ఆశ్రయమై ఉన్నాడు కాబట్టి దేవుని మనం ఆరాధించే వారుగా ఉండాలి. కాపాడే దేవుడు కాబట్టి మనం దేవుని ఆరాధించే వారుగా మనం ఉండాలి. అదేవిధంగా మొరపెట్టగా ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడుగా మన దేవుడు ఉన్నాడు కాబట్టి మనం దేవుని ఆరాధించే వారుగా ఉండాలి. శ్రమలోను తోడై ఉండే దేవుడు కాబట్టి మనం దేవుని ఆరాధించే వారుగా ఉండాలి. యాజ్ వెల్ యాజ్ తృప్తిపరిచే దేవుడు కాబట్టి మనం దేవుని ఆరాధించే వారుగా ఉండాలి. ఈ యొక్క లక్షణాలన్నీ గుర్తు చేసుకుంటూ మన జీవితాల్లో దేవుడు చేసిన గొప్ప కార్యాలను మనం గుర్తు చేసుకుంటూ దేవుని నామాన్ని మహింపడతాం, దేవునికి మహిమకరంగా జీవితం. దేవుడు ఇచ్చిన మాటలు దీవించును గాక.